ఎమ్మి ఆశ కిచెన్కి స్వాగతం. నేను ఇవాళ ఏం చూపిస్తున్నాను మీకు, చూడండి, గుర్తుపట్టండి మీరు. ఏంటి ఇది? పిజ్జా. చూసారా ఎంత సూపర్గా ఉంది కదా. మనం ఇంట్లోనే పిజ్జా రెడీ చేసుకొని పిల్లలకు పెడితే చాలా సాటిస్ఫై ఉంటుంది. మన చేతులతో పిజ్జా రెడీ చేసి పిల్లలకు పెట్టామనేది. ఓకేనా? పిజ్జా ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, చేసే విధానం ఏంటి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసిద్దాం. వచ్చేయండి మీరు కానీ. తర్వాత చీజ్ 2, ఇవి అమూల్ బటర్ 1, టమాటా సాస్ అండి, ఇంట్లో తయారు చేసిందే. పచ్చిమిర్చి 3 సన్నగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి పొడి కొద్దిగా, క్యాబేజ్ 1 సన్నగా కట్ చేసుకోవాలి. సిమ్లా మిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టేస్తాము స్టవ్ పైన. ఈ చిన్న కుక్కర్లో వేసుకుందాము. పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, 3 పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న షిమ్లా మిర్చి ఇందులో వేసుకోవాలి. ఒక్కసారిగా బాగా కలిపేసుకుందాం. ఇది కొద్దిగా 80% ఉడకాలి, అంతకనే ఎక్కువ అవసరం లేదు. పిజ్జా కోసము 80% ఉడికితే సరిపోతుంది. క్యాబేజ్ క్యాప్సికమ్ వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, సరిపోతుంది. ఒక్కసారిగా బాగా కలిపేసుకుందాము. ఇది ఒక్కసారిగా కలిపేసుకొని ఇందులో 1/2 గ్లాస్ నీళ్ళు వేయాలి. కొద్దిగా ఉడకాలి కదా, క్యాప్సికము క్యాబేజ్ ఉడకాలి, అందుకే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసాను. వేసిన తర్వాత మామూలు ప్లేట్ మూసేస్తాము. దీనిపైన ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. పిజ్జా కర్రీ ఎలా అయిందో ఇప్పుడు మూత తీసి చూసామండి. చూడండి, పిజ్జా కర్రీ సూపర్గా అయిపోయింది, 80% ఉడికిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కొద్దిగా టమాటా సాస్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి టమాటా సాస్. వేసి ఒకసారిగా బాగా కలిపేసుకుందాం. పిజ్జా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు స్టవ్ కట్టేసాము. సింపుల్గా మనం ఇంట్లోని సింపుల్గా చేసుకోవచ్చండి. అప్పుడప్పుడు చేసుకొని బయట పిజ్జా కాకుండా మనం సింపుల్గా ఇంట్లో తయారు చేసుకుని పిల్లలకు పెట్టుకోవచ్చు. చూడండి, ఈ కర్రీ రెడీ అయిపోయింది. వేరే ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి నేను ఒక పెన్నం పెట్టానండి స్టవ్ పైన. దీనికి కొద్దిగా, ఈ పెన్నానికి కొద్దిగా నెయ్యి రాసాము. ఎందుకంటే పిజ్జా బ్రెడ్ దీని మీద పెట్టినప్పుడు అంటుకోకూడదు కింద. ఇలాగా ఒక పిజ్జా బ్రెడ్ దీనిపైన పెట్టేసాము. ఒక సైడ్ అయిన తర్వాత మరి తిప్పి వేసుకుందాము. ఒక సైడు పిజ్జా బ్రెడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బయటకు తీసాము. చూడండి, పిజ్జా బ్రెడ్ బయటకు తీసాము, ప్లేట్లు తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన టమాటో సాస్ వేసుకుందాము. చూడండి, టమాటో సాస్ వేసాం కదా, దీనిపైన ఒక చీజ్ పెట్టేసుకుందాము. దీనిపైన కర్రీ వేసుకోవాలి, పిజ్జా కర్రీ. పిల్లలు కర్రీ ఎక్కువ తింటారనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొద్దిగా తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఒక్కసారిగా కొద్దిగా టమాటా సాస్ వేసుకుందాము. చీజ్ వేసామండి దీనిపైన. మనకు చీజ్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇలాగా పిజ్జా చీజ్ మెయిన్ దీంతోనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది పిజ్జా. చూసారా, పిజ్జా చీజ్ వేసాను కదా, ఇంకాస్త టమాటా సాస్ వేసుకొని ఇప్పుడు ఇంకొకసారి స్టవ్ మీద పెట్టేసాము. ఇలా తీసుకుంటున్నామండి, ఇలా తీసుకొని స్టవ్ మీద పెట్టాము. చూడండి, ఇలా పెట్టేశాను. ఇప్పుడు దీనిపైన ఒక మూత మూసాము. మంట సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టేసి ఒక మూత వేసాము దీనిపైన ఇలాగా ఒక 5 నిమిషాలు. ఫ్రెండ్స్, చూసాము పిజ్జా ఎలా అయిందో, ఎలా రెడీ అయిందో చూసాము. వావ్, చూడండి ఎంత సూపర్గా అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. చూడండి, చాలా చాలా సూపర్గా అయింది కదా. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకుందాము. ఇది ఫ్రెండ్స్, చూసారా పిజ్జా రెడీ అయిపోయింది. కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా గరక్క పౌడర్ చేశాను నేను. ఇలా కొద్దిగా వేసుకుందాము, స్పైసీగా ఉంటుంది.
ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పిజ్జా రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఎంత సూపర్గా ఒక్క 5-6 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకున్నాను చూసారా. బయటికి వెళ్ళి తినే అవసరం లేదు, ఇంట్లోనే శుభ్రంగా చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా జంక్ ఫుడ్డే, ఒక్కసారిగా పర్వాలేదు. సరేనా ఫ్రెండ్స్, చూసేసారు కదా ఎలా చేసుకోవాలో. ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి, సూపర్గా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పిజ్జా రెసిపీ మీకు నచ్చినట్టుగైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను పెట్టిన కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసి వదిలేస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, బాయ్.